పెళ్ళిళ్ళైన తర్వాత ఆడపిల్లలే ఎందుకు స్థానం మారాలండి? మగపిల్లలు ఎందుకు మారరు? పుట్టింటి నుంచి పుట్టింటి వాళ్ళందరినీ వదులుకొని ఆడపిల్లలే ఎందుకు మెట్టినింటికొస్తారు? ఇది ఎప్పటినుంచో తరతరాలుగా ఉంటుంది. నాకు తెలుసు. తెలిసి కూడా ఎందుకు మాట్లాడుతున్నా అని మీరు అనుకోవచ్చు. కొన్ని ఇళ్లల్లో ఆడవాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందంటే, భర్తే కాదు తనతో పాటు ఇంట్లో ఉన్న అందరూ కూడా చాలా నీచంగా, తక్కువ చేసి, హీనంగా మాట్లాడుతూ ఉంటారు కోడళ్ళని. అలా అందరిళ్ళల్లో ఉండదు, కొందరిళ్ళల్లో అయితేనే ఉంటుంది. నేను చూసినంతవరకు ఇదే పరిస్థితి, ఆడపిల్లల పరిస్థితి, కోడళ్ళ పరిస్థితి. తననే కాదు తన ఇంట్లో వాళ్ళని కూడా అంటూ ఉంటారు. ఏమండి, పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తారండి? ఆడపిల్లలకి గతి లేక, పిల్లల్ని పోషించుకోలేక చేస్తారు ఆడపిల్లలకి. ఏమంటారంటే, గతి లేక వచ్చావు, అక్కడ తినడానికి తిండి లేక వచ్చావు, మేము ఇంత బాగా చూసుకుంటున్నాం కాబట్టి వచ్చావు అంటూ ఉంటారు. అలా గతి లేక కాదండి ఆడపిల్లలు పుట్టింటి నుంచి వదిలేసి రావడం. భర్త మీద ప్రేమతో, గౌరవంతో పెళ్లి సంబంధానికి మర్యాద, ఆ మంగళసూత్రానికి మర్యాద ఇచ్చి, తన ఒక్కడనే కాదు, భర్తనే కాదు, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. అర్థం చేసుకునే లోపే ఏ మర్యాదకి లోటు చేయకూడదు ఆడపిల్లలు, కోడళ్ళు ముఖ్యంగా. ఇంట్లో అందరికీ మర్యాదలు చేయాలి. ఏ మాత్రం మర్యాద తగ్గినా ఆ పూట బీభత్సమే జరిగిపోతూ ఉంటుంది. దయచేసి అలా అని చెప్పి ప్రతి అత్తగారు అలా ఉండరండి. కోడల్ని ఎంతో ప్రేమగా చూసుకొని, భార్యను ఎంతో ప్రేమగా చూసుకునే భర్తలు, అత్తలు ఉన్నారు. కానీ కొన్నేళ్లలో మాత్రం క్వైట్ ఆపోజిట్ అన్నమాట. ఎంత హీనంగా మాట్లాడతారంటే, అసలు ఆడపిల్ల తరపున ఎవరన్నా వచ్చారంటే మూతి 100 వంకర్లు తిరిగిపోతూ ఉంటుంది. ఎందుకంత చులకన స్వభావం? ఆడపిల్లలంటే, ఆడపిల్ల తరపున వాళ్ళంటే మీలాంటి వాళ్ళే కదా వాళ్ళు కూడా.